వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్ మీ జర్నలిస్ట్ అరుణ్. అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం నిజాం కాలేజీలో ఉన్నాము. ఇక్కడ విద్యార్థులు అయితే నిరాదీక్ష అయితే చేస్తున్నారు. అంటే ఇలా కావాల్సిన బెనిఫిట్స్ల గురించి ఏంటో అనేది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చూస్తున్నాం మనం విజువల్స్లో కనిపిస్తున్నాయి స్పష్టంగా. దాదాపుగా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అంటే డిగ్రీకి సంబంధించిన టోటల్ విద్యార్థులు మాత్రము ఇక్కడనే అంటే గర్ల్స్ అండ్ బాయ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. ఈ ఉద్యమం ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు ఈ ధర్నా ఎందుకు చేయవలసి వచ్చిందో చెప్పేసి మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఇక్కడ నిజాం కాలేజీలో ఈరోజు నిన్నటి నుంచిగా మేము నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. అది దేనికోసము అని అంటే ఈరోజు మాకు యూజీ హాస్టల్లో మాకు కేవలం ఈరోజు గర్ల్స్ యూజీకి కేవలం అక్కడ 4 ఫ్లోర్స్ ఉన్నాయి. అక్కడ ఫాల్స్ జీవో తీసుకొని వచ్చి మా ప్రిన్సిపల్ కేవలం అది ఫాల్స్ జీవో అనేది తీసుకొని వచ్చి 50% యూజీకి 50% పీజీకి కేటాయిస్తామని మొండి వైఖరితో నిర్వహిస్తూ ఉన్నాడు. ఈరోజు దోస్తు వెబ్ ద్వారా ఈరోజు మా ఒక్క కోర్సులకు కానీ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ రోజు మేము ఉద్యమం చేపట్టిన రోజు కేవలం ఒక డిపార్ట్మెంట్కు 30 మందిని కేటాయించి వేకెన్సీస్ ఉన్నాయి. ఈరోజు వేకెన్సీస్ ఒక నిజాం కాలేజ్ ఒక డిపార్ట్మెంట్ని చూసుకున్నట్టయితే 60 సీట్లు కేటాయించి ఈరోజు యూజీ విద్యార్థులకు కెపాసిటీ పెరిగింది. కాబట్టి హాస్టల్లో మాత్రం సౌకర్యం కల్పించలేక విఫలమవుతూ ఉన్నారు ఈ యొక్క ప్రిన్సిపల్ అని తెలియజేస్తా ఉన్నా. మరి ఏ విధంగా అయితే సమర్థించాలో అక్కడ ఉన్న వాళ్ళని పీజీ వాళ్ళని తీసేసి ఉస్మానియా యూనివర్సిటీలో వేసి ఇక్కడ ఉన్న యూజీ బ్లాక్ మాత్రం కేవలం యూజీ గర్ల్స్కే కేటాయిస్తే అక్కడ సరైన వసతులు ఈరోజు యూజీ విద్యార్థులు అందుకుంటారని తెలియజేస్తా. ఇది మొండి వైఖరితోనే నేను చేయను, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోవడం ఇది సరికాదు. ఇది ఏదైతే ప్రిన్సిపల్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రిన్సిపల్ రాజీనామా చేసి ఇలాంటి ప్రిన్సిపల్ మాకు వద్దని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘాల నాయకులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ప్రధాన డిమాండ్ ఏంటి తమ ఇంతమంది ఇక్కడ కూర్చోవడానికి? మీరు ప్రధాన డిమాండ్ అయితే యూజీ హాస్టల్ కేటాయించడమే ప్రధాన డిమాండ్. అవి మరో డిమాండ్ ఏదంటే ఈ ప్రిన్సిపాల్ మాకు అసలే వద్దు. ఈ ప్రిన్సిపాల్ వల్ల మేము గతంలో ఫస్ట్ ఇయర్లో వచ్చినట్టయితే అప్పుడు ఉద్యమమే ప్రతిరోజు ఒక ఉద్యమం చేయండి. ఈరోజు కాలేజ్ అనేది కొనసాగుతా లేదు. ఏమి మాట్లాడినా ఆర్థిక సంక్షేమంలో నిజాం కాలేజ్ అనేసి విధంగా మాట్లాడుతూ ఉన్నాం. ఫండ్లు లేవు, ఇక్కడ ఫండ్స్ లేని నేను ఎలా రన్ చేయాలి, కేవలం కూరగాయల ఖర్చులు వెళ్తలేవు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ప్రిన్సిపల్ మాకు వద్దని మేము ప్రధాన డిమాండ్. ఈరోజు హాస్టల్ యూజీ కేటాయించి ఏ విధంగా అయితే ఉందో ఈరోజు ప్రిన్సిపాల్ కూడా మాకు వద్దని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకో కొంతమంది మనతో మహిళా విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అమ్మా, మీ డిమాండ్స్ ఏమిటమ్మా? లైక్ మాకు ఎట్లయితే బాయ్స్కి యూజీకి పీజీకి సపరేట్ బ్లాక్ అవుతుందో హాస్టల్కి ఉండడానికి, మాకు కూడా సేమ్ ప్రియారిటీ కింద గర్ల్స్ పీజీకి యూజీకి సపరేట్ ఉండాలి. ఎందుకంటే ఓయూలో వాళ్ళకి ఆల్రెడీ సపరేట్ బ్లాక్ ఉంది. పీజీ వాళ్ళకు ఉండడానికి మాకు ప్రియారిటీ కావాలి. ఎందుకంటే కాలేజ్ మొత్తాన్ని నమ్ముకొని అందరూ చాలా దూరం నుండి వచ్చారు కాబట్టి మాకు ఆ నమ్మకం మా పేరెంట్స్కి మేము కూడా ఇవ్వాలి. సో దట్ మాకు స్పెషల్గా ఇదే బ్లాక్ కావాలి. పీజీ వాళ్ళకి ఓయూలో ఉంది కాబట్టి ఆ బ్లాక్ వాళ్ళకే ఇవ్వాలి, మా బ్లాక్ మాకే కావాలి. అండ్ ఆల్సో అప్పుడు ప్రొటెస్ట్ జరిగినప్పుడు 100% మాకు ఇచ్చిన తర్వాతనే ప్రొటెస్ట్ ఆపేసాము. కానీ ఇప్పుడు కొత్త జియో జిరాక్స్ కాపీ చూపించి 50-50 ఉందని మాట్లాడుతున్నారు. అది చూపించమంటే మాత్రం ఎవ్వరు కూడా చూపిస్తలేరు. మాకు ఇట్లా కావాలి కదా కొత్త బ్లాక్, బాయ్స్కి ఎలా అయితే ఉందో సపరేట్ బ్లాక్, మాకు అదే బ్లాక్ సపరేట్గా కావాలి, అదే ప్రియారిటీ కింద. అంటే దానికి నేనేం చేయాలమ్మా అని ఇదే డైలాగ్, ఇదే సెంటెన్స్, ఇదే యాజ్ ఇస్ ఇలానే చెప్పారు మా ప్రిన్సిపల్. లైక్ సంబంధం లేనట్టు ఇలానే మాట్లాడుతున్నారు. సో బాయ్స్కి ఎలా అయితే ప్రియారిటీ ఉందో మాకు కూడా అదే ప్రియారిటీ కావాలి సపరేట్ బ్లాక్లో ఉండడానికి. ఓకే, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారమ్మా ఈ ధర్నా మీరు? నిన్నటి నుంచి స్టార్ట్ చేసినాం మేము. నిన్న ప్రిన్సిపల్ బ్లాక్ దగ్గర మేము గర్ల్స్ అండ్ బాయ్స్ అందరం కూర్చొని మాట్లాడితే కూడా సార్ బయటికి రావడానికి గంటన్నర సేపు మేము ఆడ కూర్చొని గొంతు చించుకొని అరుస్తున్నా కూడా సార్ పట్టించుకోనట్టు బిహేవ్ చేశారు. ప్రిన్సిపల్ బ్లాక్లోనే ఉండి దొంగచాటుగా వచ్చేసి మెయిన్ గేట్ నుంచి రాకుండా వేరే గేట్ నుంచి వచ్చి ప్రిన్సిపల్ బ్లాక్లో కూర్చొని బయటికి రాకుండా గంటన్నర సేపు మేము గొంతు చించుకొని ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా తినకుండా ఆడ కూర్చుంటే సార్ గంటన్నర తర్వాత వచ్చి మాకు ఏం రెస్పాన్స్ కూడా ఇవ్వకుండా ఎప్పటిదో ఉన్న జీవో, అది కరెక్ట్ జీవోనో తప్పు జీవోనో కూడా తెలీదు మాకు. మీడియా నుంచి వచ్చిన న్యూస్నే మేము చూపిస్తే మీడియా న్యూస్ అంతా తప్పు, మీరు దాన్ని పట్టించుకోవద్దు, జీవో మాత్రమే మీరు కన్సిడర్ చేసుకోవాలి, జీవోలో 50-50% ఉందని చూపిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్టో లేదో మాకు తెలీదు. మేము అడ్మిషన్స్ తీసుకున్నప్పుడు కూడా ఏ రోజు మాకు 50% పీజీకి 50% యూజీకి హాస్టల్ ఉంటుందని మాకు ఏ రోజు చెప్పలేదు. ఇప్పుడు సడన్గా 50-50 యూజీకి పీజీకి 50-50% ఉంటుంది అని చెప్పేసి 2 ఫ్లోర్లు మీకు ఇస్తున్నాం, 2 ఫ్లోర్లు వాళ్ళకి ఇస్తున్నామని ప్రిన్సిపల్ సార్ ఇప్పుడు చెప్తున్నారు మాకు.
ఇది మాకు ఇంతకుముందు తెలియదు, ఇప్పుడు సడన్గా వచ్చి చెప్తే ఆ 2 ఫ్లోర్లు అప్పుడు మాకు సరిపోయింది. 2020లో మేము ఉద్యమం చేసినప్పుడు మా స్ట్రెంత్ తక్కువ ఉంది కాబట్టి గురించి ఉద్యమం చేశారు 2020 హాస్టల్ బిల్డింగ్ కట్టారు, అది ఓన్లీ పీజీ వాళ్ళకే ఇస్తాము అని అంటే లేదు, యూజీ వాళ్ళకి 100% కావాలి, పీజీ వాళ్ళు దాంట్లో ఉండకూడదు, మా స్ట్రెంత్ మాత్రమే ఉండాలి అని చెప్పేసి మేము 2020లో ఉద్యమం చేస్తే సబితా ఇంద్రారెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి మాతో పాటు ప్రొటెస్ట్లో మేము ఉన్నప్పుడు మాతో మాట్లాడి 100% యూజీకే కేటాయిస్తున్నాము అని చెప్పేసి సబితా ఇంద్రారెడ్డి గారు అన్నట్టు ప్రభుత్వంలో ఉన్న కేటీఆర్ గారు మాకు హామీ ఇచ్చారు. అప్పుడే మేము ప్రొటెస్ట్ ఆపేసాము 2020లో. అప్పుడు మేము వెళ్ళి హాస్టల్లో అడ్మిషన్స్ తీసుకున్న తర్వాత ఇంకా ఒక ఫ్లోర్ అప్పుడు ఖాళీ ఉండే, అప్పుడు ఒక ఫ్లోర్ ఖాళీ ఉంది కాబట్టి మా సీనియర్సే కదా పీజీ వాళ్ళు కూడా, వాళ్ళు ఉస్మానియా నుంచి ఏమొస్తారులే అని చెప్పేసి ఒక ఫ్లోర్ ఖాళీ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళకి సీట్లు ఇవ్వండి అని చెప్పి హ్యూమానిటీతోని మేము వాళ్ళకి ఒప్పుకున్నాం, వాళ్ళు కూడా గర్ల్సే కాబట్టి. కానీ అప్పుడు ఒక్క గ్రూప్కి మేము 30 మెంబర్స్ మాత్రమే ఉన్నాం. ఇప్పుడు దోస్తు నుంచి ఒక్కొక్క గ్రూప్కి 60 మెంబర్స్ని అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. 60 మెంబర్స్ అంటే రకరకాల వివిధ జిల్లాల నుంచి వస్తుంటారు. ఒక్కొక్కరిది 150 km, 100 km, 200 km ఆదిలాబాద్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి హాస్టల్ కల్పించకపోతే ఇప్పుడు వాళ్ళు ఎటు పోవాలి? ఇప్పుడు స్ట్రెంత్ పెరిగినప్పుడు హాస్టల్ స్ట్రెంత్ కూడా మాకు ఇవ్వాలి కదా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మా సార్ ఏమో అదంతా కాదమ్మా, నాకు సంబంధం లేదు, అక్కడ 130 మెంబర్స్కి మాత్రమే అకామిడేషన్ ఉంది, అంతవరకే నేను ఇవ్వగలుగుతా అని అంటున్నారు. మేమేం డిమాండ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే పీజీ అడ్మిషన్స్ ఏవి తీసుకోకండి, వాళ్ళకి ఉస్మానియాలో సపరేట్ బ్లాక్ ఉంది వాళ్ళ కోసం, హాస్టల్కి వాళ్ళకి లైబ్రరీ ఉంది, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అక్కడనే పీజీ వాళ్ళని మీరు అక్కడనే అకామిడేట్ చేయండి. ఉన్న యూజీ బిల్డింగ్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఉన్న 4 ఫ్లోర్స్ మాకు మాత్రమే కల్పించండి, మా స్ట్రెంత్ ఎక్కువ పెరిగింది ఇప్పుడు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అంతే. అంటే గతంలో మాత్రము అంటే 60 కిలోమీటర్లకు ఎబో ఉంటే వాళ్ళని ఇక్కడ హాస్టల్లో తీసుకునేది, ఇప్పుడు ఏమన్నా ఎక్స్చేంజ్ చేసిరా దాన్ని? యాక్చువల్లీ మొన్న 2024లో కూడా మా జూనియర్స్ అడ్మిషన్స్ చేసుకునేటప్పుడు కూడా క్రైటీరియాలో అవే మెన్షన్ చేశారు. 60 km ప్లస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు హాస్టల్కి అని చెప్పారు. సడన్గా నిన్న మేము ప్రొటెస్ట్ చేసేటప్పుడు మా ప్రిన్సిపల్ సార్ 60 km కాదు 175 km ఉన్న వాళ్ళకి మాత్రమే, 175 ప్లస్ ఉన్న వాళ్ళకి మాత్రమే మేము హాస్టల్ కల్పించినాం ఇప్పుడు అని చెప్పేసి సడన్గా అతనే డెసిషన్స్ అన్ని మార్చుకొని చెప్తున్నారు. ఆ విషయం మాకు ముందు అప్లై చేసేటప్పుడు ఏ రోజు కూడా మాకు చెప్పలేదు. అప్లికేషన్లో మాకు సర్క్యులర్లో కూడా 60 km ప్లస్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవాలి అన్నారు. మరి 60 km ప్లస్ ఉన్న వాళ్ళందరికీ హాస్టల్ రావాలి కదా అని అంటే అక్కడ అకామిడేషన్ లేదు అని అంటున్నారు. ఆ అకామిడేషన్ లేనప్పుడు మరి 60 km ప్లస్ అని మీరు ఎలా పెట్టారు? 175 km ప్లస్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి, ఓన్లీ 130 మెంబర్స్కి మాత్రమే ఇక్కడ ఏమంటారు అకామిడేషన్కి ప్లేస్ ఉంది అని చెప్పేసి మా ప్రిన్సిపల్ మాకు చెప్పాలి కదా. అవి ఏవి మా ప్రిన్సిపల్ మాకు చెప్పలేదు. 60 km ప్లస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి అని చెప్పాడు. కాకపోతే ఇప్పుడు నిన్న మా జూనియరే ఒక అమ్మాయి 150 km ప్లస్ డిస్టెన్స్ ఉంది, ప్లస్ ఆమె సింగిల్ పేరెంట్ ఉంది, ఆమెకి హాస్టల్ రాలేదు. మా సార్ ఏం చెప్పారంటే ఫస్ట్ ప్రియారిటీ ఎక్కువ కేఎం ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాము, దాని తర్వాత సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళకి ఇచ్చాము, ఆ తర్వాత డిస్టెన్స్ని బట్టి క్యాస్ట్ని బట్టి సెల్ఫ్ ఫైనాన్స్ గ్రూప్ బడ్జెటెడ్ కోర్సుని బట్టి ఇచ్చాము అని అన్నాడు. అవి ఏవి ఇక్కడ కనిపిస్తలేవు. 150 km ఉంది తనకి హాస్టల్ రాలేదు అండ్ సింగిల్ పేరెంట్. మరి ఏ విధంగా ఏ క్రైటీరియాని బేస్ చేసుకొని సార్ హాస్టల్ ఇచ్చారో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. ఏవి ప్రూఫ్స్ క్లియర్గా చూపించట్లేదు సార్. ఇవన్నీ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మా దగ్గరకు వచ్చి చక్కగా ఆన్సర్ ఇవ్వట్లేదు. ఏదేదో మాట్లాడి జస్ట్ 130 మెంబర్కి అకామిడేషన్ ఉంది అంతవరకు ఇచ్చేసినా నన్ను ఏం చేయమంటారు, ఇప్పుడు నేనేం చేయలేను అని చెప్పేసి మొండి వైఖరి మా ప్రిన్సిపల్ సార్ మా మీద చూపిస్తున్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మొత్తం యూజీ హాస్టల్ మాకే రావాలని మేము డిమాండ్ చేస్తున్నాము. చెప్పండి తమ్మి, ఈ టోటల్గా ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఈ క్యాంపస్లో? ఈ క్యాంపస్లో 1000కి పైన మంది ఉన్నారు. గత 2 రోజుల నుంచి క్లాసులన్నీ బైకాట్ చేసి ఇక్కడ ప్రిన్సిపల్ సార్ గేటు వద్ద ఏదైతే ఉద్యమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే కేటీఆర్ గారు స్పందించి ఈ హాస్టల్ యూజీ వాళ్ళకే కేటాయిస్తామని చెప్పినా కూడా ఇక్కడున్న ప్రిన్సిపల్ కావచ్చు ఫాల్స్ నోటీసు రిలీజ్ చేసి ఇవన్నీ విద్యార్థులని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఏదైతే గత ప్రభుత్వము క్లారిటీగా యూజీ గర్ల్స్కే కేటాయించినామని చెప్పినా కూడా ఈ 2 సంవత్సరాల నుంచి స్మూత్గా నడిపి ఈ సంవత్సరం మాత్రం మళ్ళీ ఉద్యమానికి ముందుకి ఇచ్చిండని చెప్పేసి తెలియజేస్తుంది. గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే సబితా ఇంద్రారెడ్డి గారు ఇక్కడ మొత్తం హాస్టల్ని యూజీ విద్యార్థులకే ఇవ్వాలని కోరారు. కానీ ఇప్పుడు ప్రిన్సిపల్ వైఖరి మొండి వైఖరి ఎలా ఉందంటే పీజీ వాళ్ళకి 50%, యూజీ వాళ్ళకి 50% ఇస్తామంటున్నారు.
విద్యార్థులను లేనిపోని ప్రలోభాలకు గురి చేసి భయపెట్టి క్లాస్లకు అటెండ్ కాకపోతే అటెండెన్స్ తీసేస్తామని ఈ ఉద్యమాన్ని ఆపాలని చూస్తున్నారు. కానీ ఎంత చేసినా ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు. మొత్తం హాస్టల్ యూజీకే చెందాలని మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నాము. మొత్తం అయ్యే వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదు. ఈరోజు యూజీ హాస్టల్ యూజీ విద్యార్థులకి కేటాయించాలని ఈ చింత చెట్టు కింద శాంతియుతంగా నిరసన తెలపడం జరుగుతుంది. 2018లో గర్ల్స్ హాస్టల్ శాంక్షన్ అయింది. 2022లో గర్ల్స్ హాస్టల్ నిర్వహించడం జరిగింది. అప్పుడున్న ప్రభుత్వంలో ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉందో సబితేందర్ రెడ్డి గారు 50% యూజీ హాస్టల్ పీజీ వాళ్ళకు 50% యూజీ వాళ్ళకు ఉంటే మేము అది మాకొద్దు యూజీ హాస్టల్ 100% యూజీ విద్యార్థులే కావాలని 15 రోజులు ఈ చింత చెట్టు కింద శాంతియుతంగా నిరసన తెలపడం జరిగింది. దాన్ని చూసి ప్రభుత్వం ఇది దిగొచ్చి 100% అదే సబితేందర్ రెడ్డి గారు 100% యూజీ హాస్టల్ యూజీ విద్యార్థులకే అని కొత్త జియో పాస్ చేసింది. ఇప్పుడు మా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ భీమా గారు మా పైన మొండి వాక్యాలు చేస్తూ గత సంవత్సరంలో 60 కిలోమీటర్స్ పైన ఉన్న వాళ్ళకే హాస్టల్ వచ్చింది. ఇప్పుడు 187 కిలోమీటర్ల పై ఉన్న వాళ్ళకు హాస్టల్ అకాడమీ చేస్తామని అంటున్నారు. 187 కిలోమీటర్లు మీకు దగ్గరనా? రోజు అటు నుంచి రావాలనా? 87 కిలోమీటర్లు అంటే ఆదిలాబాద్ నుంచి నల్గొండ నుంచి ఉన్నారు. నల్గొండ నుంచి నిజాం కాలేజ్కి ఒక ట్రైన్ వేయమని చెప్పండి, అటు నుంచి డైలీ చేస్తాం. ఈ తెలంగాణ కాదు, ఈ పక్కన ఉన్న ఆంధ్ర వాళ్ళు పక్కన వేరే స్టేట్ వాళ్ళు వచ్చి నిజాం కాలేజ్ చదువుకోవాలా? ఈ తెలంగాణ ఉన్న నిజాం కాలేజ్ ఇంకెవరు చదువుకో? తెలంగాణ ఉన్న విద్యార్థులు కాదు, పక్కన్న రాష్ట్రాలు వచ్చి చదువుకోవాలా? మరి ఒకటే డిమాండ్, ఏదైతే యూజీ హాస్టల్ అప్పుడున్న ప్రభుత్వం సబితేందర్ రెడ్డి గారు ఏం చెప్పారు, 100% యూజీ హాస్టల్ యూజీ విద్యార్థులకి, అది ఎప్పుడైతే యూజీ విద్యార్థికి ఇచ్చే మా ఉద్యమం కొనసాగుతుంది. ఇదే మా డిమాండ్. ఇంకో డిమాండ్, మా ప్రిన్సిపాల్ వెంటనే రాజీనామా చేసిపోవాలి. ఈ ఒకటే సమస్య కాదు, మేము ఫస్ట్ ఇయర్ నుంచి అడ్మిషన్ తీసుకున్నప్పటి నుంచి ఏ ఉద్యమం చేసేదాకా ఈ హాస్టల్లో ఈ కాలేజ్ ఉన్న సమస్యలు తీర్చలేవు. ఇది వెంటనే ఈ ప్రిన్సిపాల్ రాజీనామా చేయాలి. అదిరేది లేదు, బెదిరేది లేదు, ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు. ఇది పరిస్థితి. అంటే విద్యార్థులు మాత్రం భారీ ఎత్తున దీక్ష కూర్చున్నారు. ఇక్కడ నిరాశ అయితే తెలుపుతున్నారు. ఇంకా మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మీరు ఒకసారి చూసుకున్నట్లయితే కేటీఆర్ గారు ఇక్కడ యూజీ చేశారా పీజీ చేశారా ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. మీ మీడియా ద్వారా ఈ ప్రిన్సిపాల్ కానీ బయట ఉన్న సమాజానికి కానీ ప్రభుత్వం కానీ నేను అందేలా చెప్తున్నా. కేటీఆర్ గారు ఇక్కడ యూజీ చేసి ఆల్రెడీ పీజీకి ఇక్కడ చదివే విద్యార్థులకు పీజీకి క్యాంపస్లో హాస్టల్ ఉంది. క్యాంపస్లో ఇక్కడ చదివే పీజీ విద్యార్థులకు క్యాంపస్లో హాస్టల్ ఉంది. అదే ఇక్కడ చదివే పీజీ విద్యార్థులకు బాయ్స్కి ఏమో ఇక్కడ పక్కన సైన్స్ వాళ్ళకేమో ఇక్కడ మా కాలేజ్ హాస్టల్ పక్కన ఉంది. అక్కడ యూజీ విద్యార్థులకి అదే ఆర్ట్స్ వాళ్ళకేమో ఉస్మానియాలో ఉంది. ఇట్లా అంటే బాయ్స్కి ఒక హాస్టల్ ఉంది, ప్రత్యేకంగా హాస్టల్ ఉంది, గర్ల్స్కి కూడా ఒక హాస్టల్ కావాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క కేటీఆర్ గారు ప్రత్యేక నిధులు 5 కోట్ల నిధులు కేటాయించి గర్ల్స్కి కూడా హాస్టల్ కట్టించిండు. హాస్టల్ కట్టించిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ కావచ్చు, వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే ఈ హాస్టల్ యూజీకి కాదు ఇది పీజీకి అని చెప్పేసి ఇది చేశారు. అప్పుడు పీజీకి అని చెప్తే మేము విద్యార్థులుగా ప్రిన్సిపాల్కి రిప్రజెంటేషన్ ఇచ్చాం. అదేవిధంగా రోడ్డు కూడా ఎక్కాము. అయినా కూడా మాకు స్పందన రాకపోతే మేము నిరసనగా 20 రోజులు ఇక్కడ నిరసన చేస్తే ఇప్పుడు మాకు గవర్నమెంట్ అనేది 100% యూజీకే ఇవ్వాలని చెప్పేసింది. నిన్నటికి చూసుకున్నట్లయితే ప్రిన్సిపాల్ మేము ఒక 10 రోజులు చేసిన తర్వాత సబితా రెడ్డి కావచ్చు, అప్పుడున్న నవీన్ మిట్టల్ కావచ్చు, వీళ్ళు ఏం చేశారంటే మా విద్యార్థులను అక్కడ పిలుచుకొని ఒక 10 రోజుల తర్వాత ఒక 50% జియో రిలీజ్ చేశారు. మాకు 50-50 సరిపోదు, మా యూజీకి కట్టిన హాస్టల్ యూజీకే కావాలని చెప్పేసి మేము మళ్ళీ ఒక 9 రోజులు అదనంగా కూర్చోవడంతో అప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి గారే ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ని మా విద్యార్థులను తీసుకొని 100% యూజీ విద్యార్థులు ఫిల్ అయినాకనే వేరేదని చెప్పేసి హాస్టల్ మాత్రం యూజీదే అని చెప్పేసి అంత నికాస్టుగా ఇచ్చింది. దాన్ని ప్రిన్సిపాల్ ఈరోజు తప్పుదోవ పట్టిస్తున్నాడు. మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం, మా విద్యార్థులకు 100% యూజీ హాస్టల్ వచ్చేంత వరకు ఇక్కడ నుంచి మేము గదలం, అవసరమైతే ఇక్కడనే నిద్రపోతామని కూడా మేము ఇక్కడ నుంచి ప్రభుత్వాన్ని కానీ మా ప్రిన్సిపాల్ కానీ హెచ్చరిస్తూ ఉన్నాం. ఓకే, చెప్పండి తమ్ముడు. నమస్తే, నా పేరు నవీన్. గతంలో 16 నవంబర్ 2022లో న్యూస్ పేపర్లో వచ్చినటువంటి హెడ్లైన్స్, యూజీ విద్యార్థులకి నిజాం కాలేజీ నూతన హాస్టల్, యూజీ విద్యార్థులకి నూతన నిజాం కాలేజ్ హాస్టల్ అంటే ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ ఏమంటున్నారంటే మాకు ఆ రోజు మేము డిసైడ్ చేయలేదు, జియోలో ఉన్నట్టు 50-50 అంటున్నాము. జియో ఏనాడు రిలీజ్ అయిందంటే మాకు 11/11/2022 అంటే మేము ఉద్యమం ఏ రోజు దాకా కొనసాగినామంటే నవంబర్ 15 ఈ 3 డేస్లో కూడా మాకు 3 డేస్ తర్వాత 100% ఓన్లీ యూజీ కానీ న్యూస్ పేపర్లో వచ్చినా కూడా మీడియాని తప్పుపడుతున్నారు. ఆయన నేను మీడియాకి చెప్పలే అంటున్నారు. మీడియాకి చెప్పింది ఇది ప్రిన్సిపల్ సార్ ఫోటోనా? ఈ సబితేందర్ రెడ్డి గారా? అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితేందర్ రెడ్డి గారా?
కంట్రోలర్ ఆఫ్ కాలేజర్ కాదా అయినా మా ప్రిన్సిపల్ కాదా? నేను మీడియాలో మాట్లాడలేదు, నాకు అవసరం లేదు, నేను ఇస్తే 50-50 ఇస్తా లేదంటే ఇయ్యని అంటున్నారు. లేదంటే మేము ఇప్పుడు యూజీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 100% హాస్టళ్ళు యూజీకి రాకపోతే ఈ నిజాం కాలేజ్ చింత చెట్టు నుంచి కదలబోము. ఖబర్దార్ ప్రిన్సిపల్ గారు. పరిస్థితి అంటే యూజీ విద్యార్థులకు మాత్రము హాస్టల్ రావాల్సి వచ్చి ఉంటుంది. సో ఇది వేరే వాళ్ళకంటే పీజీకి సంబంధించిందే కాదు. ఇది గత ప్రభుత్వంలోని కేటీఆర్ సవిత మేడం మాత్రం ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండి ఇక్కడ మాత్రం మాకు మాత్రమే అలాట్ చేసింది. సో ఇక్కడ అదనంగా ప్రిన్సిపాల్ అంటే ఇక్కడ పీజీ వాళ్ళని తెచ్చి ఇక్కడ అడ్మిషన్ తీసుకుంటున్నాడు తప్ప కానీ మాకు అన్యాయమే జరుగుతుందని వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. వెంటనే ఈ మా సమస్య పరిష్కారం అయ్యే వరకు మాత్రం ఇక్కడ మేము నిరాదీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రిన్సిపాల్కు విద్యార్థులు హెచ్చరించడం అనేది జరిగింది. వాళ్ళకి డిమార్కేట్ చేసిన బ్లాక్స్ వాళ్ళకే ఉంటాయి, మీ బ్లాక్స్ మీకే ఉంటాయి. కొత్తగా ఇంప్లిమెంట్ చేసింది ఏం లేదు ఇక్కడ. ఓకే సార్, ఇది మీడియా వాళ్ళు పెట్టారు, నేను మీడియా ముందే అడుగుతున్నా, మరి ఇది న్యూస్ ఫాల్సా? వినండి ఒక్కసారి, వినండి. మీడియా ముందే తమ్ముడు దారా మాట్లాడు. తమ్ముడు నువ్వు ఇక్కడ వస్తే కనపడుతుంది, అందరు కవర్ కావాలి కదా. అయ్యో ఓకే ఓకేనా? ఓకే ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉద్యమం అనేది నిన్నటి నుంచి కొనసాగుతా ఉందండి. అయ్యో దొంగల రాజ్యం దోపిడి రాజ్యం